రాఘవని కాళ్ళలోకి విసిరి కొట్టింది. రాఘవ కళ్ళుని వేళ్లతో పొడిచేసింది. రంగమ్మ రాఘవులు వెంటనే అక్కడి నుండి బయటకు తీసుకువచ్చేసింది. మీకు ముందే చెప్పాను, హెచ్చరించాను, అయినా వినలేదు. ఇప్పుడు చూడు, గుడ్డివాడివైపోయావు. ఆ రోజు నుండి రాఘవ జమీందారుల వంశపు శ్మశానంలో వల్లి సమాధి వద్దే కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. వల్లిని భూగర్భ గదిలోకి పంపించి 4 రోజులు గడిచిన తరువాత ఊరి పండగ సమయం మొదలయ్యింది. భూమిలోకి గుర్రబండ్లో సామాన్య మనుషుల్లాగా జమీందారు ఇంటికి వచ్చారు. కల్పవల్లి తన కూతురు చనిపోయిందన్న దుఃఖాన్ని బయటకి కనిపించకుండా భూమిలోకి ఆత్మీయంగా విందు భోజనం వడ్డించి జమీందారు గారికి ఆ రోజు తనను